అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనేక శాఖల ఉద్యోగులు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని ఉత్సాహంగా యోగా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేశారు. యోగా నిర్వహించిన వారికి మొమెంటోలను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరమని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైజాగ్లో 2 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని, ఇది ఒక రికార్డ్ అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు యోగా డే జరిపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ చైర్మన్ మా రాజా గారిని వేదికవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ వైజాగ్ కూడా నేను కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాను అక్కడికి యోగా దినోత్సవానికి. అక్కడ దాదాపు 2 లక్షల మంది ఈ యోగా సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తూ దాదాపు 30 కిలోమీటర్ల వరకు మొత్తం ఈ యోగా కార్యక్రమం చేసేటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో చేశారని తెలియజేస్తున్నా. ఇది వరల్డ్ రికార్డ్. ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? దాదాపు ఇన్ని కోట్ల మంది ఈరోజు 10 రోజుల నుంచి, దాదాపు 10 నెలల నుంచి అధికారుల దగ్గర నుంచి మామూలుగా ఉన్నటువంటి డాక్టర్ అమ్మాయిలు కానీ పిల్లలు కానీ యోగాలో శిక్షణ పొందుతూ ఎక్కడికక్కడ గూడూరులో కూడా దాదాపు 200 పైన సెంటర్స్ లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. దానికి సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖకి, ఆర్టీసీ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆలోచించండి, ఎప్పుడు లేని విధంగా ఈరోజు వరల్డ్ రికార్డు కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆరోగ్యం కోసం మోడీ గారిని ఇక్కడ పిలిపించడం. అలాగే మొన్న అర్ధరాత్రి నుంచి ఏదైనా మీటింగ్ అంటే మామూలుగా సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ పెట్టి జనాలని బస్సులో తోలి పంపించే కార్యక్రమం. కానీ యోగా దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5:30, 6 వరకు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజలు రావడం నిజంగా ఒక శుభ సూచకం. ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా గౌరవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.